మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. దిగులు పడుకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడుకు, భయపడకు, నిన్ను కని ఉన్నాను. విసుగు చెందకు, వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, 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 దేవా నీకే స్తోత్రం. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 152వ రోజు, జూన్ 1వ తేదీ. అంశము మేఘము యొక్క చిత్రపటము బ్రదర్ బ్రెన్హామ్కు పరిచయం చేయబడింది. వాక్య భాగాలను చదువుదాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 16 నుండి 18 వచనం వరకు. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మనము ఏమి చేస్తున్నామో దానినే మనము గమనించవలసి ఉన్నది. మనము దానిని ఏదో ఒక రోజున ఎదుర్కొనేదము. ఇచ్చటికి వచ్చిన చిన్నపిల్లలారా, ట్రూడీ, మీ అమ్మ ఈ రోజున వచ్చిందట. నీకు తెలియదేమో అనుకుంటా. ఇదొక ఆశ్చర్యం. నేను చూడగలుగుతున్నాను. మీరంతా ఉన్నత విద్యను అభ్యసించిన పట్టా పుచ్చుకొనబోచుండిరి. మనమంతా కలిసి ఇచ్చటికి ఈ చిన్న ప్రయాణం చేసి వచ్చాము. ఈ కూటము అనంతరం నేను మరో కూటమునకు వెళ్తాను, మరియు మేము గృహమునకు వెళ్ళుచున్నాము. మీ అందరితో మాట్లాడుటకు ఇదొక మంచి అవకాశంగా ఉంటుందని నేను తలంచాను. మరియు మీరు ఉన్నత విద్య పట్టా పుచ్చుకున్నటకు ముందు పిల్లలైన మీతో కొంచెం మాట్లాడటం మంచిదని నేను భావించాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనమును చదివి ఒక 10 నిమిషాల పాటు నా హృదయపూర్వకంగా మీతో మాట్లాడగూరుచున్నాను. తరువాత నేను మీ దారి నుండి జారుకుంటాను. చూసారా, పిల్లలతో మాట్లాడుటకు ముందు పెద్దలైన మీ అందరితో 1 నిమిషం పాటు నేను మాట్లాడగూరుచున్నాను. ఇప్పుడది బహుశా అది ఒక ప్రయాసతో కూడిన ఒక ప్రయాణమై ఉండవచ్చును. అది అట్లే ఉండినది. అయితే నేను ఇక్కడ ఉన్నప్పటి నుండి ప్రభువు వద్ద నేను నేర్చుకున్న దానికి, నేను ప్రభువు వద్ద నేర్చుకున్న ఆ అనుభవానికి $10,000 ఇచ్చినా నేను తీసుకోను. సర్వశక్తుని యొక్క ఆజ్ఞకు పూర్తిగా విధేయుడినై నేను వచ్చి ఉన్నానని నేను నిజంగా నమ్ముచున్నాను. మరియు నేనెల్లప్పుడూ ఆ విధంగా ఉండగలగాలని ఆశిస్తున్నాను. మరియు అక్కడ నేను వచ్చినప్పుడు ఒక విషయం ఏదనగా ఒక ప్రేలుడు సంభవించినప్పుడు ఇక్కడ టోసాన్ పైన నేను నిలబడి ఉన్నానన్న దర్శనం ద్వారా వచ్చితను. సరే, అది సంభవించినప్పుడు బ్రదర్ ఫ్రెడ్ అక్కడ ఉన్నారు. మరియు వారు ఆకాశంలో ఏర్పడిన ఆ దృశ్యము ఫోటో తీశారని మీకు తెలుసా? మరియు దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు. దానిని అసలు గమనించనే లేదు. కావున మొన్న
ఒక దినాన అది నన్ను ఏదో విధంగా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. మరియు బ్రదర్ నార్మన్, ఇక్కడున్న నార్మన్ యొక్క తండ్రి నాతో చెప్పాడు, నీవు దీనిని గమనించావా? మరియు మేము చూచిన వెంటనే సరిగ్గా అక్కడే ఆ దూతలు వారు ఉండగలిగినంత తేటగా ఆ చిత్రపటములో ఉండి ఉన్నారు. చూసారా? అదెప్పుడు జరిగిందని కనుగొనుటకు నేను చూశాను. సరిగ్గా నేను అక్కడ ఉండటానికి 1-2 రోజుల ముందు, 1 లేదా 2 రోజుల తర్వాత అది ఉండెను. అది ఎక్కడ జరిగింది అని నేను చూశాను. సరిగ్గా అది ఫ్లాగ్ స్టాప్కి ఈశాన్యమున లేదా ఫ్లాగ్ స్టాప్కి దిగువననున్న ప్రెస్ కార్ట్ వద్దనై ఉన్నది. మంచిది, సరిగ్గా మేము అక్కడే ఉండి ఉన్నాము. చూడండి, 26 మైళ్ళ ఎత్తులు. ఎందుకు? ఆవిరి లేక తేమ లేదా పొగ మరే విధమైనది అయినా 4-5 మైళ్ళ ఎత్తులోకి వెళ్ళలేదు. విమానాలు 19,000 మీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతాయి. అది ఈ మేఘాలన్నిటినీ దాటుకుని పైన ఉండినది. మీరు చూడండి, 19,000 మీటర్లు అనగా సుమారు 4 మైళ్ళ ఎత్తు. మీరు గనుక ఆ చిత్రపటమును చూస్తే వచ్చి ఉన్న ఈ మేఘము 26 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వెడల్పు ఉండి పిరమిడ్ ఆకారంలో ఏర్పడినది. మరియు నేను మీతో చెప్పి ఉన్నట్లు కుడి చేతి వైపున అసాధారణమైన ఆ దూతను నేను గమనించాను. ఛాతీని విరుచుకొని రెక్కలు వెనకకు చాపి ముందుకి తిన్నగా వచ్చి సరిగ్గా అది ఉన్నట్లే ఆయన అక్కడ ఉండి ఉన్నాడు. నేను గమనించలేదు. వారు మొదట, అక్కడ చాలా సంగతులు ఉన్నాయి, వచ్చి నన్ను వెంబడించుము అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన గొప్ప బయలుపాటు కలిగించే అంశం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన యొక్క గొప్ప అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మేఘము గురించి గడిచిన అనేక అంశాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మరొక్కసారి ఈ మేఘమనే అంశము కుటుంబ బలిపీఠంలో మనకు వచ్చి ఉన్నది కనుక దీని గురించి వివరించడం అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. అందుకొరకు ఈ మేఘము గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుని ముగిందాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ మేఘము ప్రవక్తను సంధించినప్పుడు ఎఫెసు సంఘకాలం నుండి లవోదికే సంఘకాలం వరకు ఉన్న దూతలు ఎవరైతే ఉన్నారో, ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికేయ అనే 7 సంఘకాలాల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడిన విధంగా ఆయా సంఘకాలాలకు దేవుడు తన దూతలను పంపి తన వధువును నిర్మించుకోవడానికి, తన వధువును ప్రత్యేకపరచడానికి ప్రతి కాలంలోనూ ఒక మానవ దూతను అనగా ఒక ప్రవక్తను, దేవుని చేతిలో ఒక నక్షత్రముగా ఉన్న ఒక మనిషిని, ఒక ప్రవక్తను పంపి ఆ గడియ కొరకు వారికి వర్తమానాన్ని ఇచ్చి 6 సంఘకాలాల గుండా తన వధువును నిర్మించుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 7వ సంఘకాలానికి దూతగా వచ్చిన లేదా ప్రవక్తగా పంపబడిన మన విలియం బ్రెన్హాం చివరి ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉండగా సమస్త మర్మాలు సమాప్తమవుతాయని ప్రకటన గ్రంథము 10:7 అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అనేక సంఘకాలాల గుండా దాయబడిన అనేకమైన మర్మమైన విషయాలు చివరి కాలంలో సువార్త అనే బోరను మన ప్రవక్త ఊదుచుండగా ఆయన కొరకు దాచబడిన అనేక మర్మాలను తెలియచేయడానికి దేవుడు ఒక మేఘము ద్వారా ఆయనను సంధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 6 దూతలు ఆరోహణమై వాటి రెక్కల ద్వారా రూపుదాల్చిన అతీతమైన మేఘమే ఈ యొక్క మేఘముగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మేఘము భూమికి 26 మైళ్ళ ఎత్తులో 30 మైళ్ళ వెడల్పులో ఉన్నదని, అది ఏ పొగమంచు కాదని, ఏ మబ్బుల ద్వారా ఏర్పడింది కాదని, అది ఒక అతీతమైన మేఘమని ఆనాడు ఉన్న ఆ లైవ్ పత్రిక కూడా ముద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత క్లియర్గా ఉండాలో, ఎంత క్షుణ్ణంగా ఉండాలో, ఎంత తేటగా ఉండాలో ఉండి ప్రవక్తతో ఆ స్వరం ముచ్చటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ సంఘకాలమైన ఈ లవోదికే సంఘకాలంలో దేవుడు తన వధువును సిద్ధపరచడానికి
దేవుడు ఆయనకు అనేక మర్మాలు చెప్పడానికి, 7 ముద్రల ప్రత్యక్షతను ఇవ్వడానికి, 7 బోరలలో దాగి ఉన్న ఆ సత్యాన్ని చెప్పడానికి, 7 ముద్రల ప్రత్యక్షతను గురించి వివరించి తన వధువును ప్రత్యేకపరచడానికి, తన వధువును సిద్ధపరచడానికి దేవుడే స్వయంగా ఆ మేఘంలో నుండి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మేఘంలో నుండి దేవుడు ఏదైతే మన ప్రవక్తతో మాట్లాడాడో, ఏ ప్రత్యక్షత అయితే ఆయనకి ఇవ్వబడిందో అదే వర్తమానాన్ని ఆయన బోధిస్తూ ప్రపంచ నలుమూలల నుండి తన వధువును సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయనను సంధించిన ఆ మేఘాన్ని మనం పరిశీలించినట్లయితే ఆనాడు ఉన్న లైఫ్ పత్రికలో కూడా మే 17, 1963 అది ముద్రించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సైన్స్ కూడా అది ఒక అతీతమైన మేఘమని ఒప్పుకోవడం జరిగింది. అయితే దేవుడు ఆ మేఘంలో నుండి ప్రవక్తతో అనేక విషయాలు మాట్లాడి తన వధువుకు ఏం బోధించాలో, ఎలాంటి విషయాలు తెలియజేయాలో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయనకు ఏ ప్రత్యక్షత అయితే ఇచ్చాడో, ఏ మర్మాల గురించి అయితే ఆయనకు బయలుపరిచాడో అదే వాక్కును పట్టుకుని వచ్చి మన ప్రవక్త అనేక మెసేజ్ల ద్వారా 7 ముద్రల ప్రత్యక్షతను మనకు వివరిస్తూ మనలో గొప్ప బయలుపాటును కలిగించి, మనలో గొప్ప విశ్వాసాన్ని కలిగించి, మనం ఈ లోకానికి వేరుగా జీవించేటట్టుగా చేసి మనలను ఈ లోకం నుండి ప్రత్యేకపరిచి క్రీస్తు కొరకు తన వధువుగా సిద్ధపరచడానికి ఈ కాలపు ఎలియాజరుగా ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు తెచ్చిన ఆ గొప్ప వర్తమానాలను మనం అనుదినము తలపోసుకుంటూ, మనం ఇంకనూ ఆయనను యథార్థంగా వెంబడిస్తూ, మనకు కలిగిన ఆ ప్రత్యక్షతను గట్టిగా పట్టుకుని వాక్యం ద్వారా మనకు కలుగుతున్న విశ్వాసాన్ని స్థిరముగా పట్టుకుని క్రీస్తులో యథార్థముగా సాగుదాం. ఎత్తబాటు వరకు స్థిరముగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచి ఎత్తబాటు వరకు స్థిరముగా ఉంచునుగాక. దేవుడు మనకిస్తున్న ప్రతి వర్తమానాన్ని మనం ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా అనుసరించి నడుస్తూ దాని ప్రకారమే జీవిస్తూ క్రీస్తుతో కొనిపోబడదాం. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము 2వ దినవృత్తాంతములు 15, 16 అధ్యాయములు మరియు యోహాను సువార్త 12వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి క్రీస్తుని గూర్చిన గొప్ప బయలుపాటును కలిగించండి. ఈ కాలానికి పంపబడిన వర్తమానమును గూర్చి గొప్ప బయలుపాటును కలిగించండి. అనేక మందిని క్రీస్తు రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. దేవుని యొక్క నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ మెండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, 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 దేవానికి స్తోత్రం. పౌలును పరుగెత్తించెను ఆ మేఘం,
క్రీస్తుకు ఖైదీగా చేసిన ఆ మేఘం, పౌలును పరుగెత్తించిన ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీగా చేసిన ఆ మేఘం, తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది, తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవా నీకే స్తోత్రం. బ్రహ్మంతో మాటలాడినది ఆ మేఘం, బ్రహ్మంలో నివసించినది ఆ మేఘం, బ్రహ్మంతో మాటలాడినది ఆ మేఘం, బ్రహ్మంలో నివసించినది ఆ మేఘం. ఏడవ దూతగా పంపినది, తన చివరి వధువును చేరినది. ఏడవ దూతగా పంపినది, తన చివరి వధువును చేరినది. మేఘం మేఘం నాలో నింపిన స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవా నీకే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతుంది. దిగులు పడుకు భయపడకు, నిన్ను కని ఉన్నాను. ఇసుకు చందకు వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడుకు భయపడకు, నిన్ను కని ఉన్నాను. ఇసుకు చందకు వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపిన